పాపము పైన ఉగ్రత చూపిస్తున్నప్పుడు ఆయన ఉగ్రత, ఆయన రౌద్రము, ఆయన కోపము మనము గ్రంథంలో చూసాం, చదివాం, వివరించాను. దుర్నీతి మీద సత్యమును అడ్డగించి సమస్త భక్తిహీనుల మీద దేవుడు తన ఉగ్రతను చూపించినటువంటి సంఘటనలను మీకు వివరించాను. అలనాడు నోవా కాలంలో దేవుడు యనమండుగురు మాత్రమే రక్షించాడు, భద్రపరిచాడు. మిగిలిన వారు ఎంతో నాకు తెలియదు. ఒక యనమండుగురు మాత్రమే దేవుడు రక్షించాడు, యనమండుగురు మాత్రమే దేవుడు భద్రపరిచాడు. మిగిలిన వారిని దేవుడు తన నీటి ద్వారా ఉగ్రతకు గురి చేసేశాడు. అలనాడు ఉండేటువంటి ప్రజలు ఎలాగైతే నీటి ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయారో, ఈనాడు ఉండేటువంటి లోకము నీటి ద్వారా ఉగ్రతకు గురవ్వదు. దేవుడు వేరే ఏర్పాటు చేశాడు. అలనాడైతే నోవా కాలంలో దేవుడు జలప్రలయం ద్వారా సర్వమానవాళిని నాశనం చేశాడు, ఒక యనమండుగురిని మాత్రమే రక్షించాడు. మరి మిగిలిన వారు ఏమయ్యారో నాకు తెలియదు, వారి సంఖ్య కూడా నాకు తెలియదు. కేవలము యనమండుగురు అంటే యనమండుగురు మాత్రమే. కారణం ఏంటో తెలుసా? దేవుడు పాపము చేస్తున్నటువంటి వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రతను కురిపించి, మనిషి ఆ ఉగ్రతకు గురైపోయి దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరు చేయబడి దేవుని యొక్క నాశనమునకు గురైపోయేటటువంటి సంగతుల్ని మనం తెలియజేసుకున్నాం. అలనాడు నీటి ద్వారా ఎలాగైతే సర్వమానవాళిని దేవుడు ఉగ్రత ద్వారా ముంచివేశాడో, ఈరోజు భక్తిహీనులకు దేవుడు నాశనమునకు ఒక ఏర్పాటు చేశాడు. నీవు భక్తిహీనంగా జీవితాన్ని జీవిస్తే, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించకపోతే, క్రీస్తు యేసు సంబంధిగా ఆయన పక్షముగా జీవితాన్ని జీవించకపోతే, నీ మీద దేవుని యొక్క ఉగ్రత ఉందని నేను తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనములో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఎక్క ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులకు దహింపబోవు తీక్షణమైన అగ్ని ఎక్కనో ఉండును. విరోధులను దహించడానికి దేవుడు తీక్షణమైనటువంటి అగ్నిని దయచేశాడండి. ఎవరినండి? విరోధుల కోసము, భక్తిహీనుల కోసము దేవుడు తీక్షణమైనటువంటి అగ్నిని దయచేశాడు, ఉంచాడు, భద్రం చేశాడు అగ్నిని. అలనాడు నోవా కాలంలో జనులు నీటి ద్వారా ఎలాగైతే నాశనమైపోయారో, ఈనాడు క్రైస్తవులకు, ఈనాడు అంచె దినములో దేవుడు నీ కోసము నీటిని భద్రం చేయలేదు, నీ కోసము అగ్నిని భద్రము చేశాడు. ఆ అగ్ని ఎలాంటిదో తెలుసా? తీక్షణమైనటువంటి అగ్ని. అది దహించో అగ్ని. ఆ అగ్ని జ్వాలలకు మానవుడు తాళలేడు. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత చాలా మంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము, క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రీస్తు ప్రభు యొక్క సంఘము, జీవగల దేవుని సంఘములో ఎలా ఉండాలి అనేటువంటి సంగతులు తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉన్నారు. అలా పాపం చేసిన వారికి బలి ఇక ఉండదు. బలి ఇక ఉండకపోయిన కారణము చేతనే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భక్తిహీనుల కోసము తీక్షణమైనటువంటి అగ్నిని, ప్రచండాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు భక్తిహీనతలో ఉన్నావేమో, ఒకవేళ దుర్నీతిలో జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, ఒకవేళ ఇంకను చెడుతనమును విసర్జించక దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరు చేయబడి దేవుని యొక్క సహవాసంలో కొనసాగించలేకపోతున్నావేమో, జాగ్రత్త. నీ కోసము తీక్షణమైనటువంటి అగ్ని దేవుడు భద్రపరిచాడు.
దానికి ఎవరో ఆహుతి అయిపోకూడదండి అగ్నికి, దానికి ఎవరో గురైపోకూడదండి. కనుక ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ వాక్యమును గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుడు మొట్టమొదటి ఆదామును సృజించినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరాలి. గ్రంథము మాట్లాడుతుంది, మనుష్యులు ఒకసారే మృతి పొందవలెనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుష్యులు ఒకసారే మృతి పొందుతారు, మనుష్యులు ఒకసారే చనిపోతారు, మనుష్యులకు ఒకసారే తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగిన తర్వాత వెళ్తే పరలోకము లేకపోతే నరకము, మరలా భూలోకానికి రావలసినటువంటి అవసరత లేదు. అయితే ఈ మరణమును గూర్చి ఆలోచించవలసినటువంటి అవసరతలో మానవుడు లేడండి. మీరు చక్కగా ఆలోచన చేస్తే మీకు 2 విషయాలు ఈ సమయమందు మీకు దీన్ని తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు భయపడినా భయపడకపోయినా, నీకు మరణం అనేది ఖాయమనే సంగతి వాస్తవము. దేవుడు మరణాన్ని నియమించాడు. దేవుడు ఆదాం దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. మరణమును గురించి చాలా మంది భయపడతారు, కానీ మరణమును గురించి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితుల్లో మానవుడు లేడు. మన ముందు ఎంతోమంది మన కళ్ళతో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది శవాలను మనం భుజాల మీద మోసాము. శ్మశాన భూమిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే మరణము అందరికీ ఉందనే వాస్తవము మనకు అర్థమవుతుంది. నువ్వు భయపడినా భయపడకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఇది వాస్తవము. మరణము అనేది తథ్యము, మరణము అనేది వాస్తవము. తిరుపతి నుంచి వస్తూ ఉన్నాడు పెళ్లి చేసుకొని క్రొత్తగా, ఇంటి దగ్గర ఒక వారం రోజులు కాలక్షేపం చేసి తర్వాత ఇతరత దూరదేశాలకు వెళ్ళిపోవాలని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. కారు గుండా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కిపోయాడు. మరలా తిరిగి రానటువంటి పరిస్థితి, కారణము మరణము ఆయనకు అక్కడతో ముగింపు పలికింది. ఫ్లైట్ ఎక్కినటువంటి వ్యక్తి ఇంటికి వస్తే పర్వాలేదు, గమ్యస్థానానికి చేరితే పర్వాలేదు, మధ్యలో మరణము కలుసుకుంది. నేను పూర్వం అనుకునేవాడిని, ఆ ముదురాకులు మాత్రమే రాలుతున్నాయి, పండిపోయినటువంటి ఆకులే రాలుతున్నాయి, లేత ఆకులు రాలట్లేదని. కానీ ఇప్పుడు దానికి పరిస్థితి విభిన్నమైపోయింది. అది మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. కనుక మరణానికి తారతమ్యము లేదు, వయోపరిమితి లేదు, వయస్సు లేదు, వృద్ధుడిని లేదు, స్త్రీ అని లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, ప్రాంతీయత విభేదం అంతకన్నా లేదు. కారణం ఏంటో తెలుసా? మరణము ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకునే అవకాశం ఉంది. దాని గురించి మనం ఆలోచన చేయాలి. దేని గురించి? మరణాన్ని గురించి. నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా మరణాన్ని గురించి? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి మానవుడికి ఏర్పడింది. కనుక ఈ భూమి మీద జీవించినటువంటి మానవుడు మరణాన్ని తప్పించుకునే అవకాశము లేదు. కారణం ఏంటో తెలుసా? మనుషులు ఒకసారే మృతి పొందవలెనని దేవుడు నియమించాడు. కనుక ఇది దైవ నియమము. ఈ చావు అనేది దైవ నియమము. దీనిని ఎవరో మార్చడానికి అవకాశం లేదు, దీనిని ఎవరో క్రమము తప్పించడానికి అవకాశం లేదు. కాస్త ముందు వెనక అవుతుంది. దీనికి వయోపరిమితి లేదు. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి శుభగడియలు చూసుకున్నాడు, రాహుకాలం చూసుకున్నాడు. రాహుకాలము శుభగడియలు చూసుకొని ముహూర్తం పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి మనిషి మరలా ఇంటికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితుల్లో లేడు. కారణం ఏంటో తెలుసా? మరణము అంతటితో అక్కడతో కలుసుకుంది.
కనుక నువ్వు రాహుకాలం చూసుకున్నా, నువ్వు ముహూర్తాలు చూసుకున్నా, నీ విధులు చూసుకున్నా, నువ్వు తిథులు చూసుకున్నా, నువ్వు నక్షత్రాలు చూసుకున్నా, మరణము అనేది ఖాయము. ఫ్లైట్తో వెళ్ళినటువంటి వ్యక్తి మరలా ఇంటికి రానిటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? మరణము కలుసుకుంది. రాహుకాలం చూసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి మరలా ఇంటికి రాలేదు. కారణం ఏంటో తెలుసా? మధ్యలో మరణము కలుసుకుంది. ఈ సంఘములో, ఈ ప్రాంతంలో ఎంతమందిని మరణము కలుసుకుందో మీ కుటుంబాల మధ్య ఒకసారి ఆలోచన చేయండి. ఆయా సందర్భాలను బట్టి ఆలోచన చేస్తే ఎవరికి ఎప్పుడు ఎలా ఎక్కడ మరణము కలుసుకుంటుందో తెలియదు. అయితే మరణము ఉంది అనేటువంటి సంగతి మాత్రము వాస్తవం. కారణం ఏంటో తెలుసా? మనుషులు ఒకసారి మృతి పొందవాలని దేవుడు నియమించాడు. నేను చాలా మందిని చూశాను, నేను చాలా మందిని గురించి ఆలోచన చేశాను. నేను చేసినటువంటి సమాధులలో అనేకులు యవ్వనులు కనిపించడము ఎక్కువగా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నిండుగా 25-30 ఏళ్ళ వయస్సులో ఉండేటువంటి వ్యక్తిని నేను సమాధి చేయడము ఎక్కువ మందిని నన్ను కలిచివేసింది. కారణం ఏంటో తెలుసా? అనుకున్నాను ముదరాకులే రాలుతాయని, కానీ ఇప్పుడు మారిపోయింది. అంటే వయోపరిమితికి తేడా లేదు, వృద్ధులకి తేడా లేదు, యవ్వనులకు తేడా లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా మరణము కలుసుకునే అవకాశం ఉంది. దీని గురించి మరి నీ సంగతి ఏంటి? నిద్రపోతే పక్క నుండి మాట్లాడుకుంటే ఈ సంగతులు నీకు అర్థమవ్వవు. ఒకసారి ఆలోచన పెడితే మరణము గురించి నీకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. చాలా సంగతులు ఈరోజు మీకు గ్రంథంలో నుంచి తెలియజేయాలని నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను. దేని గురించి అంటే మరణమును గురించి. పూర్వము ఆది కాలంలో ఆదాము మొదలుకొని నోవా కాలం వరకు నరులు 900 సంవత్సరాలు బ్రతికేవారు. 900 సంవత్సరాలకి ముసలితనం వచ్చింది. ఇప్పుడు 25 ఏళ్ళు కూడా లేవు, బుర్రకు రంగేయడం మొదలు పెట్టారు అందరూ. ఆదాము మొదలుకొని నోవా కాలం వరకు మనుషులు 900 సంవత్సరములు సుదీర్ఘకాలంగా బ్రతికినటువంటి చరిత్ర రికార్డు బైబిల్లో ఉంది. దాదాపుగా 900 సంవత్సరములు సుదీర్ఘకాలంగా బ్రతికారు. అది నోవా కాలం దగ్గరికి వచ్చేసరికి ఇక 900 సంవత్సరాలు బ్రతికే అవకాశం నీకు లేదని దేవుడు ఆయుష్ను కుదించుకుంటూ వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మనిషి పాపము చేయడం వలన. పాపం వల్ల వచ్చి జీతము మరణము. మనిషి భూమి మీద పాపం చేయడం వలన దేవుడి యొక్క ఉగ్రత మానవ మీద రౌద్రాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు అలనాడు నోవా కాలంలో దేవుడు నీటి ద్వారా ఎలాగైతే నాశనం చేసేసాడో, ఈరోజు పాపము మాననటువంటి మానవుల పైన దేవుడు తీక్షణమైనటువంటి అగ్నిని దహించబోతున్నటువంటి అగ్నిని భద్రపరిచాడు. దానికి గురవ్వకుండా చూసుకోవడం అంటే మరణాన్ని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఎవరని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మరలా తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి, నా అంతిమ పరిస్థితి ఏమిటి? నా అంతిమ పరిస్థితి ఒక్క చావేనా? చావు తర్వాత మరేదైనా జీవితం ఉందా అని ఒకసారి ఆలోచన చేయాలి. అలా ఒకసారి ఆలోచన చేస్తే మరణం గురించి ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఏర్పడుతూ ఉంది. ఆదాము కాలంలో గుండె మీద చేసుకొని 900 సంవత్సరాలు బ్రతికాడు. నోవా కాలానికి వచ్చేసరికి ఆయుష్ కుదించేశాడు దేవుడు. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ముక్కలు చేయొద్దు. చదివితే చదవండి, లేకపోతే నాకు అప్పచెప్పాడు. నా ఆత్మ నేను చదువుతానమ్మా, వినండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఎన్ని సంవత్సరాలమ్మా? 900 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము నోవా కాలం దగ్గరికి వచ్చేసరికి 120 సంవత్సరాలకే ముసలోడైపోయాడు. 900 సంవత్సరాల వయసులో ఎలాగుండోడు తెలుసా? ఆయన టీవీ, ఆయన తేజస్సు, ఆయన చాకచక్యము, ఆయన మాట, ఆయన దేహ దారుఢ్యము,
కారణం ఏంటో తెలుసా? మానవ పాపము భూమి మీద ఎక్కువగా విస్తరించుట కారణం చేత దేవుడు మానవుడికి ఆయుష్ను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 900 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా బ్రతికినటువంటి రికార్డు కలిగినటువంటి మానవుడు నోవా కాలం దగ్గరికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అయిపోయింది. అంటే 120 సంవత్సరాలకి ముసలితనము, వృద్ధాప్యము అలుముకుంది. ఆ నోవా కాలం దగ్గర నుంచి మోషే కాలం దగ్గరికి వచ్చేసరికి మోషే బహు వృద్ధుడు. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి రికార్డు మోషే గారికి ఉంది. అది మోషే గారి దగ్గరికి వచ్చేసరికి కీర్తనల గ్రంథము 90వ కీర్తన అందరూ తీసుకునండి అమ్మా. మనము పర్సనల్గా బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం. నేను తొందరగా పరిగెట్టడానికి ఇష్టపడను, స్లోగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బొల్లమైన ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. 900 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము నోవా కాలం దగ్గరికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అయిపోయింది. 120 సంవత్సరాలకే ముసలోడైపోయాడు. 120 సంవత్సరాలకే ముసలైపోయినటువంటి నోవాహు నుంచి మోసే వరకు నరుని యొక్క ఆయుష్ కాలము దేవుడు ఇంకనూ తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 70 సంవత్సరాలకు పెట్టాడు. అధిక బలము ఎడల 80 సంవత్సరాలు. ఆ కాలము ఆయాసము, ఉబ్బసము, దగ్గు వగైరా వగైరా వగైరా. అంటే ఆయుష్ ఏమవుతుంది అంటే 900 సంవత్సరాలు జీవించవలసినటువంటి మానవుడి యొక్క ఆయుస్సు 120 సంవత్సరాలకు వచ్చింది. 120 సంవత్సరాలు జీవించవలసినటువంటి నరుడి యొక్క ఆయుస్సు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 70 సంవత్సరాలకు వచ్చేసింది. ఈ 75 సంవత్సరాలు కూడా గ్యారంటీ చెప్పలేకపోతున్నాను. నేను 70 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని సమాధి చేయడం చాలా తక్కువగా చూశాను. ఎక్కువగా 35-40 ఏళ్ళ వయసులో సమాధి చేసిన వాళ్ళని నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. అంటే ఈ మరణానికి యవ్వనులోని లేదు, ఈ మరణానికి వృద్ధులని లేదు, ఈ మరణానికి ప్రాంతీయత లేదు. ఈ మరణము ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా నిన్ను కలుసుకునే అవకాశం ఉంది. కనుక మీరు అందరూ ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ మరణం మాత్రము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కలుసుకునే అవకాశం ఉంది. నాకు మరణము లేదని చెప్పుకొని వాళ్ళు ఈ భూపరిధిలో, ఈ భూ ప్రపంచంలో ఒక్కడైనా లేడు. ప్రతి మనిషి భూమి మీద జన్మించవలసినటువంటి మనిషి మరణము అనుభవించవలసినది. కాకపోతే ముందు వెనకవుతుంది. మీరు ఒప్పుకుంటున్నారా లేదో సంగతి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే మీ ఊరిలో శ్మశానం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ శ్మశానం దగ్గరికి వెళ్ళి తీక్షణంగా ఆలోచన చేయండి. భూమి లేనటువంటి రాజన్యులు ఎంతమంది మట్టిలో కలిసిపోయారో వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా నేను ఆ పరిస్థితిలో ఉండవలసినటువంటి వ్యక్తిని అని. ఎప్పుడైనా మరణము నన్ను కలుసుకుంటుందని. అది రోగం ద్వారా కావచ్చు, అది ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, అది ఎహలోక సంబంధంగా ఎలాగైనా కావచ్చు, కానీ నీకు మరణము మాత్రమో ఖాయము. అమ్మ ఒప్పుకుంటున్నారా అక్కలారా? దేని గురించి? మరణము గురించి. సరే మేము భక్తులమండి, మరి మాకెందుకండి మరణం అంటున్నారా? భక్తులమండి, మాకు పాటలు వచ్చండి, మాకెందుకండి మరణం అండి, మాకు మరణ భయం లేదని అనుకుంటున్నారా? భక్తులమండి, మేము ప్రార్థన చేస్తామండి, మాకెందుకండి మరణ భయం లేదు అనుకుంటున్నారా? భక్తులమండి, మేము మీటింగ్లు పెడుతున్నామండి, మాకెందుకండి మరణం అని అనుకుంటున్నారా? బైబిల్లో భక్తి పరులకు కూడా మరణము తటస్థించవలసినటువంటి అవసరత వచ్చింది. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి. నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించమంటే దేవుని కోసము బలి అర్పించవలసినటువంటి విశ్వాస వీరుడు. తాను సంపాదించినటువంటి స్వాస్థ్యములో ఆస్తిలో 10వ భాగం దేవుడికి ఇవ్వవలసినటువంటి వ్యక్తి. ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో నుండి దేవుడు అబ్రహాంను పిలిచాడు. కళ్ళు మూసుకొని దేవుని వెంట వెళ్ళిపోయాడు. మనమైతే ఆలోచన చేస్తాం అన్ని రకాలుగా, అది మంచిదేనా? అలా వెళ్తే ఎలా జరుగుతుంది?
అక్కడ ఉంటే ఏమవుతుందని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసేటప్పుడు నీకు పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తున్నప్పుడు అబ్రహాము దేని గురించి ఆలోచన చేయలేదండి. పసి కందు ఎలాగైతే చంకలో తన తండ్రి ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడో అబ్రహాం కూడా దేవుని దగ్గరకు అలా వెళ్ళిపోయాడు. అలాగని భక్తుడైనంత మాత్రాన మరణం తప్పించుకునే అవకాశం ఉందా? లేదు. నువ్వు అనుకోవచ్చు, మరి నేను భక్తుడిని కదండి, మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదండి, మరి నేను పాట పాడితే అమోఘమైపోతుంది కదని అనుకుంటే నువ్వు పాటగాడివైనా, అందగాడివైనా, భక్తుడివైనా, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తివైనా, క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తివైనా, ఇహలోక సంబంధంగా జీవించవలసినటువంటి వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనప్పటికీ సరే నీకు మరణం అనేది ఖాయము. అది లోకపరంగా ఆలోచన చేస్తే పోనీ దైవికంగా ఆలోచన చేద్దాం. మరి అబ్రహాము భక్తిపరుడు కదా, అబ్రహాము విశ్వాసులకు వీరుడు కదా, అబ్రహాము దేవుని కోసము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి వాడు కదా, అబ్రహాము తాను సంపాదించినటువంటి స్వాస్థ్యంలో 10వ భాగం దేవుడికి ఇచ్చినవాడు కదా. ఎన్నో భాగం అక్క? 10వ భాగం దేవుడికి ఇచ్చాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును లేక వృద్ధాప్యమందు జన్మనిచ్చినటువంటి తన కుమారుడిని దేవుని కోసము బలి అర్పించాడు. మరి అబ్రహాముకు మరణం ఉందా అమ్మా? విశ్వాసుల వీరుడు, 10వ భాగం దేవుడికి ఇచ్చినటువంటి వ్యక్తి, దేశాన్ని విడిచి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి. ఇటువంటి అబ్రహామును గురించి ఆదికాండం 15వ అధ్యాయంలో, ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనములో, నీవు క్షేమముగా నీ పితల యొద్దకు పోయేదవు. చనిపోతావు అబ్రహాం, నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. కనుక బైబిల్లో భక్తులకు కూడా మరణము సంభవించింది. మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడతావు, నీ పితరుల వద్దకు నువ్వు క్షేమంగా వెళ్ళిపోతావు. పితరులు ఎలాగైతే మరణాన్ని అనుభవించి క్షేమంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారో ఆ కోవలో కూడా అబ్రహాము వెళ్ళిపోతావు. కనుక భక్తుడైనంత మాత్రాన మరణం తప్పించుకున్నాడా? భక్తుడైనంత మాత్రాన మరణము తప్పించుకునే అవకాశం లేదండి. విశ్వాసులకు వీరుడు, విశ్వాసులకు తండ్రి, దేవుని కోసము తన కుమారుడిని అర్పించినవాడు, తన ఆస్తిలో తన స్వాస్థ్యంలో 10వ భాగం దేవుడికి ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు మనం అబ్రహాం కన్నా ఎక్కువ కాదు. అబ్రహాము లాంటి భక్తులకే మరణము తటస్థించింది. ఎప్పుడు తెలుసా? ఎక్కడో తెలుసా? ఎలాగో తెలుసా? కనుక మరణమును గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరత మానవుడికి ఖచ్చితంగా ఉంది. నేను భక్తుడినని నువ్వు అనుకోవద్దు. బైబిల్లో ఇంకొక భక్తుడు ఉన్నాడండి, మహావీరుడు, పరాక్రమశాలి, బలాఢ్యుడు, ఇశ్రాయేలీయుల రాజు, గొల్యాతును చీల్చి చెండాడిన వాడు, చిన్నతనంలోని క్రూరముఖమును చీల్చి చెండాడినటువంటి పరాక్రమశాలి దావీదు. దావీదు లాంటి భక్తులకు కూడా మరణము తటస్థించింది, మరణము కలుసుకుంది. అబ్రహాము లాంటి వ్యక్తులకు కూడా మరణము కలుసుకుంది. మహావీరుడు అండి, దావీదు కన్నా గొప్పవాళ్ళం కాదు మనము. ఇశ్రాయేలీయుల రాజు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని యొక్క ఆలోచనలను నెరవేర్చవలసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క చిత్తము చొప్పున నడుచుకున్నటువంటి వ్యక్తికి కూడా మరణము సంభవించింది. కనుక మీరు ఆలోచన చేయండి. భక్తి పరులని కాదు, భక్తి లేనివారని కాదు, వృద్ధులని కాదు, యవ్వనులని కాదు, పురుషులని కాదు, స్త్రీ అని కాదు, మరణము ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకునే అవకాశం ఉంది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనములో, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఇలాగు సెలవిచ్చెను, లోకలందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోవచ్చున్నాను. దావీదుకు కూడా అర్థమైపోయింది, అయ్యా అది లోకలందరూ పోవలసిన మార్గం అయ్యా. ఏంటి? మరణము. మీ ఊరిలో ఎక్కడి నుంచి తీసుకెళ్తారో శవాలను నాకు తెలియదు.
ఒకవేళ తీసుకువెళ్ళేటప్పుడు తీక్షణంగా ఆలోచన చేయండి. అది లోకులందరూ పోవలసినటువంటి మార్గం, అది ఇంట్లో పెట్టుకొని భద్రపరుచుకోవలసినటువంటి అవసరత మానవుడికి లేదు. మరి దావీదు లాంటి భక్తులు కూడా మరణము సంభవించింది. ఏమంటున్నాడో తెలుసా? లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేను కూడా పోవచ్చున్నాను, కనుక మనుష్యులు ఒకసారి మృతి పొందవలనని దేవుడు నియమించాడు, కనుక అందరికీ మరణము తథ్యము, అందరికీ మరణము ఖాయము. భక్తి పరుడని భక్తిహీనుడని తారతమ్యము లేదు, ఎవరికైనా మరణము కలుసుకునే అవకాశం ఉంది. అబ్రహాము లాంటి భక్తులకే మరణం వచ్చింది, దావీదు లాంటి భక్తులకే మరణం వచ్చింది. లోకులందరూ ఏ మార్గమునైతే పోచున్నారో ఆ మార్గమునే అందరూ పోచున్నారు. మీ ఊర్లో అన్యులు కావచ్చు, మీ ఊర్లో క్రైస్తవులు కావచ్చు, మీ ఊర్లో ఆస్తి పాస్తులు అందచందాలు కలిగిన వారు కావచ్చు, ఎవరైనప్పటికీ సరే ఒక్కసారి మరణమును గురించి ఆలోచన చేయండి. మనము ఎవరమైనప్పటికీ సరే, మనము ఎంతటి వారమైనప్పటికీ సరే, మనము ఎక్కడి నుండి వచ్చిన వారమైనప్పటికీ సరే, మనము వెళ్ళిపోవలసినటువంటి, లోకలందరూ పోవలసినటువంటి మార్గం ఏంటో తెలుసా? అది మరణము. ఏంటమ్మా? మరణము. మీ ఊర్లో యవనస్తులకు వచ్చిందా మరణము? వచ్చింది. మీ ఊర్లో వృద్ధులకు వచ్చిందా? వచ్చింది. మీ ఊర్లో ఏంటి, ప్రపంచంలోనే ఉంది, దానికి వయోపరిమితి లేదు. కనుక మీరు గుండె మీద చేసుకొని చెప్పలేరు నేను మరణాన్ని తప్పించుకోలేనని. ఏమి? అది ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు, కలుసుకునే అవకాశం ఉంది. ఫ్లైట్ ఎక్కినటువంటి వ్యక్తి ఇంటికి వచ్చాడా? రాలేదు. తిరుపతి పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళి వచ్చి మరలా తన స్వదేశం మేరకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వ్యక్తి వచ్చాడా? రాలేదు. రోహగడియలు శుభగడియలు చూసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి వ్యక్తి మరలా ఇంటికి క్షేమంగా వచ్చాడా? రాలేదు. కనుక ఈ కారణాలు బట్టి ఏం అర్థమవుతుందో తెలుసా? లోకులందరూ మరణము అనుభవించవలసిందే. అబ్రహాము అనుభవించాడా? మరణము అనుభవించాడు. దావీదు చక్రవర్తి అనుభవించాడా? చక్రవర్తి అనుభవించాడు. అబ్రహాం అంట వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డాడంట, తమ పితరుల యొద్దకంట క్షేమంగా వెళ్ళిపోయాడంట. రాజు అయినటువంటి దావీదు తన సొలొమోనుకు సెలవిస్తూ ఉన్నాడు, నాయన లోకులందరూ పోవలసినటువంటి మార్గమున నేను కూడా పోవచ్చున్నాను. కనుక మీరు ఆలోచన చేయండి మరణమును గూర్చి. మరణము మనిషికి ఎప్పుడైనా రావచ్చు, సంభవించే అవకాశం ఉంది. దీన్ని తప్పించుకునే అవకాశము ఈ భూమి మీద ఎవరికి లేదు. అయ్యా నేను 10 ఎకరాలు సంపాదించానయ్యా, నేను మరణాన్ని తప్పించుకునే అవకాశం నాకు ఉందా అనుకుని ఒక్క మగోడు నా ఎదురుగా పెట్టి నిరూపించండి. మనుష్యుడని వాడు మరణము అనుభవించవలసింది. కీర్తనల గ్రంథము 89వ కీర్తన. కీర్తనలు 89. కీర్తనలు 89 48వ వచనం చూస్తారా? నేను చదువుతాను, వినండి అమ్మా. అందరూ తీశారమ్మా? మరణము చూడక బ్రతుకు ఎవడున్నాడో ఒక్కడైనా చూపించండి. ఒక్కడైనను. గ్రంథం మాట్లాడుతుంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? కనుక మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు, కానీ భూమి మీద మానవుడు పాతాళమును తప్పించుకునే అవకాశము ఉంది. అందుకోసమే ఈ భక్తి, అందుకోసమే ఈ ప్రార్థన, అందుకోసమే ఈ పాటలు, అందుకోసమే ఈ ప్రభు భోజనము, అందుకోసమే ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, అందుకోసమే యవనస్తుల కూడికలు, అందుకోసమే పురుషుల కూడికలు, అందుకోసమే స్త్రీల కూడికలు, అందుకోసమే ఈ సభలు, అందుకోసమే ఈ కార్యక్రమములు, అందుకోసమే ఈ ప్రసంగాలు. దేనికోసమో తెలుసా? నీవు మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదు, కానీ నువ్వు మాత్రము భూమి మీద జీవించవలసినటువంటి వ్యక్తివి. కనుక నువ్వు భక్తిపరుడిగా జీవించి పాతాళం వశము కాకుండా నిన్ను నీవు కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు పాతాళమును తప్పించుకోకపోతే తీక్షణమైనటువంటి అగ్ని దేవుని చేతిలో భద్రముగా ఉంది. అగ్ని చేత దేవుడు నిన్ను కాల్చివేసేస్తాడు. దేన్ని తప్పించుకోకపోతే? పాతాళమును తప్పించుకోకపోతే. నీ ముందు దేవుడు 2 రకాలైనటువంటి ఆప్షన్స్ పెట్టాడు. ఏంటి 2 రకాలైనటువంటి ఆప్షన్స్ అంటే, ఒకటి తీక్షణమైనటువంటి అగ్నితో
నిన్ను దహించబోవడానికి దేవుడు అగ్నిని సిద్ధం చేశాడు. ఆ అగ్నిని తప్పించుకోవడానికి ఈ భూమి మీద నీ భక్తి చాలా అవసరము. నీ మతము నిన్ను మరణాన్ని తప్పించదు. నీ ఆస్తిపాస్తులో నిన్ను మరణం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కానీ నువ్వు భక్తిపరుడు అయితే నీవు పాతాళమును తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే గ్రంథం మాట్లాడుతుంది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత దేవునికి దశంభాగం ఇచ్చినా నువ్వు తప్పించుకోవాల్సింది ఏంటో తెలుసా? పాతాళము. దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? దేనికి? మరణాన్ని తప్పించుకోవడానికా, పాతాళం తప్పించుకోవడానికా? మరణం ఎవడూ తప్పించుకోలేడండి. అబ్రహాం తప్పించుకున్నాడా? దావీదు తప్పించుకున్నాడా? పోనీ మీ ఊర్లో ఎవరైనా తప్పించుకున్నారా? ఎవరూ తప్పించుకోలేరు. కానీ పాతాళాన్ని తప్పించుకోవడానికి నీ భక్తి చాలా అవసరం. అందుకోసమే నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, నేను భక్తిపరుడును, నేను పాతాళాన్ని తప్పించుకుంటాను. అందుకే ఈ ప్రార్థన, అందుకే ఈ పాటలు, అందుకే ఈ ప్రభువచనము, అందుకే దేవునితో ఈ సహవాసము. నీ భక్తి పాతాళమును తప్పించలేని భక్తి అయితే నీ భక్తి చాలా వ్యర్థమే. నీ భక్తి పాతాళాన్ని తప్పించగలిగినటువంటి భక్తి అయి ఉండాలి. ఏంటమ్మా నీ భక్తి? అది తప్పించుకోకపోతే దేవుడు అంట, ఎబ్రీ పత్రికలో మనం చదివాము, తీక్షణమైనటువంటి అగ్నితో దహింపజేస్తాడు. నిన్ను అగ్నితో దహింపజేస్తాడు. ఈ వేవేల దూరంగా ఉండేటువంటి ఆ సూర్యుని యొక్క కిరణాలకి మానవుడు తాళలేడు. అయితే వేవేల కోటి సూర్య తేజోమైనటువంటి ఆ దేవుని దగ్గర తీక్షణమైనటువంటి అగ్ని భద్రంగా ఉంది. ఆ అగ్ని తాళుకొని నిలబడే అవకాశము మానవుడికి లేదు. కనుక ఈ భూమి మీద నీ భక్తి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము లాంటి భక్తులు మరణాన్ని తప్పించుకోవడానికి ఇష్టపడడం లేదు, కానీ పాతాళాన్ని తప్పించుకున్నారు. దావీదు లాంటి భక్తులు మరణాన్ని తప్పించుకోలేదు, కానీ పాతాళాన్ని తప్పించుకున్నారు. ఈ భూమి మీద భక్తిపరులుగా జీవించారు. ఈ భూమి మీద విశ్వాసవీరులుగా జీవించారు. ఈ భూమి మీద జీవించినటువంటి జీవిత కాలములో దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేసి జీవించారు. అటువంటి భక్తిపరుల గురించి మనం ఈరోజు చదువుకుంటున్నామంటే వారు వేసినటువంటి ఒక బాట ఉంది. కనుక భూమి మీద మానవుడు చేయవలసినటువంటి పని ఏం చేయాలి? పాతాళమును తప్పించుకోవాలి. లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి, ధనవంతుడు అక్కడున్నాడు. నేను చదువుతానమ్మా. ధనవంతుడు అక్కడ ఉన్నాడు, ఓదరంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకున్నాడు, ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. ఎవరమ్మా? ధనవంతుడు ఉన్నాడు. మీ ఊర్లో ఉన్నారా? మా ఊర్లో కూడా ఉన్నారు ధనవంతుడు. ఓదారంగు వస్త్రాలు వేసుకున్నాడు. ఓదారంగ వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని బుల్లెట్ బండి మీద తిరుగుతున్నారు, కారులో తిరుగుతూ ఉన్నారు, బహుగా సుఖపడుతూ ఉన్నారు. భక్తిహీనులా భక్తిపరులా? భక్తిహీనులు. లాజరును ఒక దరిద్రుడు అన్నాడు. భక్తిపరుడా భక్తిహీనుడా? భక్తిపరుడు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు కూడా ఉన్నాడు. వాని కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలలో ఆకలి తీర్చుకొనగలను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు. అబ్బా, ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. ధనవంతుడు మాత్రము చక్కగా భోజన సామాగ్రి తన బల్ల మీద సమకూర్చుకున్నాడు. దరిద్రుడు మాత్రము ఆయన భోజనపు బల్ల మీద కిందన పడినటువంటి మొక్కలను ఏరుకొని కడుపు నింపుకుంటున్నాడు. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితి కూడా అంత సహకరించలేదు. వైద్యానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. తన కురుపులతో నిండిన వాడై కుక్కలు వచ్చి నోకుతున్నాయి. అంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున కొనిపోయాను. ధనవంతుడు కూడా ఇద్దరు చనిపోయారు లేదా? ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఓదా రంగు వస్త్రాలు వేసుకున్నాడు చనిపోయాడు. ఏమీ లేనటువంటి సింకు వస్త్రాలు వేసుకున్నాడు కూడా. కనుక మరణం అనేది ధనవంతుడని లేదు, మరణం అనేది పేదవాడని లేదు, మరణవంతుడు అగ్రగణ్యుడని లేదు, మరణం అనేది కులం తక్కువవాడని లేదు, ఆ ప్రాంతపు వాసుడని లేదు, ఈ దేశపు వాసుడని లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా మరణము కలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే భక్తిహీనంగా బ్రతికినటువంటి ఈ ధనవంతుడంట పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున లాజరును చూసి తండ్రి అయినటువంటి ఇప్పుడు వరసలు కలుపుతున్నాడు. ఎక్కడ? పాతాళం. ఏమంటున్నాడు? ఓ ఇప్పుడు గుర్తొచ్చాడా అబ్రహాము, ఇప్పుడు గుర్తొచ్చాడా దేవుడు, ఇప్పుడు గుర్తొచ్చాయా పాటలు, ఇప్పుడు గుర్తొచ్చిందా భక్తి. ఎక్కడ? పాతాళంలో. మరణము రాకముందే అది నీటి ధనవంతుడు చనిపోయాడు. ఈ భూమి మీద దారిద్ర్యపు పరిస్థితి అనుభవించినటువంటి దరిద్రుడు కూడా చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోయి పాతాళంలో నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడు వరుసలు పెట్టి పిలుస్తున్నాడు, నా తండ్రి అయినటువంటి అబ్రహామా, మా పాస్టర్ గారు, మా దైవజనులు, మా అయ్యగారు, ఈ వరుసలు నాకొద్దు. ఈ వరుసలు దేనికి? నిన్ను సత్యంలోనికి నడిపించవలసినటువంటి ఈ వరుసత దేనికి? నిన్ను మార్గంలోనికి నడిపించవలసినటువంటి వరుస దేనికి? నిన్ను జీవములోనికి నడిపించలేని వరుస దేనికి? అందుకే చెప్తున్నాను, నీ కుటుంబ సభ్యులకి, నీ బంధుమిత్రులకి, నీ ఇరుగు పారికి, పొరుగు వారికి నువ్వు జీవించినటువంటి జీవిత కాలంలో భక్తిని కనపరిచేవాడిగా కనబడాలి. అనేకులను పాతాళమును తప్పించుకొని దేవుని యొక్క పరమునకు జీవమునకు పోయినటువంటి ఆ మార్గం వైపు నిన్ను నడిపించేటట్లుగా నీ భక్తి జీవితము ఇతరులకు మాదిరికరంగా కనబడాలి. ఈ ధనవంతుడంట పాతాళంలో ఏమంటున్నాడో తెలుసా? నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన కేకలు వేస్తాను. అవునండి, నీళ్ళ కొనలో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని వస్తాయమ్మా? గుప్పుడు వస్తాయా? చొక్కల? ఆ చొక్కలు, ఈ చొక్కతో అంట నా నాలుకను చల్లార్చము, ఈ పాతాళములో ఈ అగ్ని జ్వాలలకి నేను యాతన పడలేకపోతున్నాను. ఏమంత పరిస్థితి, ఏమంత పరిస్థితి! నీ భక్తి జీవితము నిన్ను పాతాళమును తప్పించుకునేటట్లు చేసిందా? చేయలేదు. కనుక ఈరోజు క్రైస్తవుడిగా చెప్పుకునేటువంటి నీవు, నీ ప్రార్థన, నీ పాటలు, నీ భక్తి, నీ జీవితము నిన్ను పాతాళమును తప్పించుకొని పరమణకు పోవు జీవ మార్గమునోడికి నిన్ను తీసుకువెళ్ళేటట్లుగా ఉండాలి. లేకపోతే నీ భక్తి వ్యర్థము. నీకోసం దేవుడు పాతాళమును సిద్ధపరిచాడు. అక్కడ తీక్షణమైనటువంటి అగ్ని ఉంది, అక్కడ యాతన పడలేవు. ఆ యాతనను తప్పించుకొని పరమణకు పోవు జీవవాగ్యం వైపు రండి. దానికోసం భక్తి చేయండి, దానికోసం ప్రార్థన చేయండి, దానికోసం పాటలు పాడండి, దానికోసం ప్రయాసపడండి. ఈ ధనవంతుడు చనిపోయాడు, ఈ దరిద్రుడు చనిపోయాడు, ఈ ధనవంతుడు చనిపోయి పాతాళమునికి వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద జీవించవలసినటువంటి తన దారిద్ర్యపు కాలములో నీచమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకొని భక్తి జీవితంలో వెనుకొంచి వేయకుండా తన భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ దేవుడు ఇవ్వవలసినటువంటి రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు కొనసాగిపోయి చనిపోయాడు. ఇతడు చనిపోయి అబ్రహాముడు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ ప్రార్థన దేని నుంచి నేను తప్పించాలి? పాతాళం నుంచి నేను తప్పించాలి. నీ పాటలు దేని నుంచి నేను తప్పించాలి? పాతాళం నుంచి తప్పించాలి. నీ భక్తి దేని నుంచి నేను తప్పించాలి? పాతాళం నుంచి తప్పించాలి. ఇవేవి నిన్ను తప్పించకపోతే నీ భక్తి వ్యర్థమైనటువంటి భక్తి. దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేకాని మరణాన్ని తప్పించుకోవడానికి ఏ మనిషి ప్రయత్నం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఆ మరణం అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా, ఎలాగైనా కలుసుకునే అవకాశం ఉంది.
మరి ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ భక్తి పాతాళాన్ని తప్పించుకునేటట్లు నిన్ను చేస్తుందా? ఇంకా టైం తీసుకుంటావా? ఇంకా సమయం తీసుకుంటావా? ఇదిగో సమయము సమీపించబోతున్నది, దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో దేవుడు వేసేస్తాడనే భయం నీకు ఉండాలి. చాలా అద్భుతంగా పాట పాడుతున్నావు. నువ్వు పాట పాడితే అద్భుతంగా ఈ చెవుల్లో శేషం పోసినట్లుంది, కానీ నీ పాట నిన్ను పాతాళం నుండి తప్పించలేదు. అద్భుతంగా ప్రార్థన చేస్తావు, మోకాళ్ళు అరిగిపోయేటట్లు ప్రార్థన చేస్తావు, కానీ నీ ప్రార్థన నిన్ను పాతాళం నుంచి తప్పించకపోతే నీ ప్రార్థన వ్యర్థమైనటువంటి ప్రార్థన. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. మరణాన్ని ఎవరూ తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు, కానీ దేన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలంటే పాతాళము. ఎందుకు? ఆ పాతాళంలో అగ్నిజ్వాల యాతన పడుతున్నాడు ధనవంతుడు. ఎవడో? ఈ ఓదా రంగు వస్త్రాలు వేసుకున్నాడే, ఈ ఎకరాలు పొలం ఉన్నటువంటి వ్యక్తే, భూస్వామి, అందగాడే, వ్యాపారవేత్తే, తత్వవేత్తే, శాస్త్రవేత్తే, కానీ భూమి మీద జీవించినటువంటి జీవిత కాలములో భక్తి విషయంలో విఫలమైపోయాడు, జీవమునకు పోవు మార్గం విషయంలో విఫలమైపోయాడు. కనుక పాతాళములో నరకయాతన పడుచు ఉన్నాడు. నేను ఎందుకోసము ఇన్ని మాటలు చెప్పి మిమ్మల్ని పురుగొలుపుతున్నానంటే, ఒకవేళ నా వాక్యము మిమ్మల్ని పాతాళం నుంచి తప్పించకపోయే ప్రయత్నం చేయకపోతే నా ప్రసంగం కూడా వ్యర్థమే. కనుక మనందరం ఏం చేయాలి? పాతాళము నుంచి తప్పించుకోవాలి. మరి మరణం నుంచో వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు బండితోటి వెళ్తాను, మార్గ మధ్యంలో ఏమవుద్దో నాకు తెలియదు, చచ్చిపోతే చచ్చిపోవచ్చు. మొన్న రాజం వెళ్ళేటప్పుడు భయపడుతున్నాడు, కానీ పాతాళముడికి మాత్రము భయపడటం లేదు. పాతాళం ఎలాంటిదో తెలుసా? అది తీక్షణమైనటువంటి అగ్ని, అది దహింపబోవు అగ్ని. ఈ మరణము ఏముంది? అవసరమైతే శరీరము లోపల నుంచి ప్రాణము వేరైపోతే తీసుకువెళ్ళి మట్టిలో పాతేస్తారు, అంతవరకే. కానీ యుగ యుగములు తరతరములు దేవుని యొక్క ఆత్మ నరకములో నరకయాతన పడడం అనేది చాలా కష్టము. తమ్ముడు, నాకు నాకు అసలు భయం ఉండదు. వెళ్ళి రాత్రికి పడుకున్నాను, ఏం లేదు, ఎప్పుడులాగా ఉంది. మరి ఆవిడికి ఎందుకు అలా గాబర పెట్టిందో? వాస్తవానికి చనిపోయినటువంటి శరీరములు భూమి మీద ఉండే అవకాశము లేదు. మీరు నమ్మండి. పలానా వ్యక్తి నాకు కనబడి గందరగోళం చేస్తున్నాడయ్యా, ప్రార్థన చేయండి. 25 లక్షలు కట్టుకున్నటువంటి ఇల్లు, 10 లక్షలు ఖర్చు పెట్టినటువంటి కారును 10 రోజులు కూడా అనుభవింపలేనటువంటి ఒక మనిషి చనిపోయాడు. మరలా కారులో కూర్చొని నడపడానికి అవకాశం ఉంటుందా? మరలా 25 లక్షలు కట్టుకున్నటువంటి ఇంటిలో ఉండడానికి అవకాశం ఉంటుందా? అందులో ఏది లేదండి. నేను చూశాను, నేను విప్పాను, నేను జల్లేశాను, నేను విసిరేశాను. ఒకవేళ అలా చనిపోవలసినటువంటి వ్యక్తి మీ ఇంట్లో ఉంటే మీరు గద్దిస్తారు, ఒరే బాబు చనిపోయావు, నువ్వు ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదు. ఎవరు ఉండాలో తెలుసా? భూమి మీద శరీరములకు మాత్రమే భూమి మీద నివాసయోగ్యంగా దేవుడు ఈ యొక్క భూమిని సిద్ధపరిచాడు, కానీ ఆత్మలకు ఇక్కడ సిద్ధపరచలేదు. ఆత్మలు ఉండే స్థలం వేరు, శరీరములు ఉండే స్థలం వేరు. నువ్వు శరీరం లోపల దేహములో ప్రాణము కలిగి భూమి మీద జీవిస్తున్నటువంటి నీవు ఈ భూమి మీద ఉంటావు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండే అవకాశము లేదు. మరి మీకు ఎవరైనా కనిపించి ఏమైనా మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను కనబడాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఏరే ఎక్కడో రారే. కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచి రాడు. కనుక మీరు ఆలోచన చెయ్యండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనములో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని
బుద్ధిమంతుడంటే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనెను. అబ్బా, బుద్ధిమంతుడంట పరమునకు పోవు జీవ మార్గంలో నడుచుకుంటాడంట. ఏం తప్పించుకోవాలని? కిందనటువంటి పాత. ఎవరో బుద్ధిమంతుడు. మరి బుద్ధిహీనుడైతే, మరి భక్తిహీనుడైతే ఓదారంగ వస్త్రాలు ధరించుకొని ప్రశస్తమైనటువంటి ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి ఇష్టపడతాడు. కానీ బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడో తెలుసా? క్రిందనటువంటి పాతాళమును తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గము వైపు నడుచుకుంటాడు. ఏ మార్గం అమ్మ ఇది? పరమునకు పోవు జీవ మార్గము. అది పరమునకు పోవు జీవ మార్గం. అది గమ్యస్థానానికి చేరబో జీవ మార్గము. అది నిత్య జీవం ఇచ్చే జీవ మార్గము. నీకు మోక్షాన్ని ప్రసాదించే జీవ మార్గము. తోనే ఈ యాత్రను నేను ప్రారంభించాను. అందుకే ఎన్ని ఒడిదొడికలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు సవాలుగా ఎదురుగా నిలవబడినప్పటికీ సరే, సువార్త విషయంలో బైబిల్ పట్టుకొని నేను రోజు ప్రకటిస్తున్నానంటే నేను వెతికే మార్గము పరమునకు పోవు జీవ మార్గము. నేను వెతికే మార్గము పాతాళమును తప్పించుకునే మార్గము. నేను వెతికే మార్గము అది విశ్వాసము ద్వారా వేసినటువంటి మార్గము. అందుకే నా భక్తి, అందుకే నా ప్రార్థన, అందుకే నా పాటలు నన్ను తప్పించాలి పాతాళము నుండి. అది పరమునకు పోవు జీవ మార్గము. ఆ జీవ మార్గంలో అబ్రహాము ప్రయాణం చేసి ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసము ద్వారా మృతి పొందాడు. దేని ద్వారా అండి? విశ్వాసం. ఉందా విశ్వాసము? విశ్వాసులకు తండ్రా? తండ్రి. ఏకైక కుమారుడిని దేవుని కోసం బలిచ్చాడా? బలిచ్చాడు. తను సంపాదించినటువంటి ఆస్తిలో 10వ వాట దేవునికి ఇచ్చాడా? దేవునికి ఇచ్చాడు. మరణం తప్పించుకున్నాడా? దేన్ని తప్పించుకున్నాడా? దాన్ని తప్పించుకోవాలండి. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ ప్రాలాపన? దాన్ని తప్పించుకోలేని భక్తి, దాన్ని తప్పించుకోలేనటువంటి మన ప్రార్థన, మన స్తుతి, మన కీర్తన. నా ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో 8వ వచనం నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది పవిత్రులు అపవిత్రులు పోకూడని. ఆ మార్గంలో ఎవరు ఉండరండి? ఆ మార్గంలో అపవిత్రులకు చోటు లేదు. అది ఏ మార్గము? పరమునకు పోవు జీవ మార్గములో అపవిత్రులు ఉండకూడని ప్రదేశము. వ్యభిచారులు ఉండరు, అపవిత్రులు ఉండరు, విగ్రహారాధికులు ఉండరు, మాంత్రికులు ఉండరు, త్రాగుబోతులు ఉండరు. ఎవరుంటారు? విశ్వాసులు. ఎవరుంటారు? భక్తిపరులు. ఎవరుంటారు? పాతాళమును తప్పించుకున్నవారు. వీళ్ళందరూ ఈ లిస్ట్ అంతా ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడ? అపవిత్రులందరూ ఉండే లిస్టు పాతాళము. ఆ పాతాళములో దేవుడు తీక్షణమైనటువంటి అగ్నితో వారిని బాధిస్తాడు. ఆ సంగతి దానవంతుడు ఎరగక ఈ భూమి మీద జీవించినటువంటి సంవత్సరములు సుఖముగా జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకున్నాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళమునికి వెళ్ళి అంటున్నాడు. ఎక్కడికి చూస్తున్నాడు? కింద నుంచి. పాతాళం కింద ఉంటుంది. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పైకి చూస్తున్నాడు. పైకి చూస్తే ఎవరు కనబడ్డారో తెలుసా? దరిద్రుడు కనబడతాడు, లాజర్ కనబడ్డాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి అయినటువంటి అబ్రహామా, ఈ పాతాళములో నేను నరకయాతన పడలేకపోతున్నాను కనుక లాజరు వేలి కొనను ముంచిన నాలుకను చల్లార్చుము, ఇక్కడ నేను నరకయాతన అనిపించలేదు. మరి క్రిందన ఉంటావా పైన ఉంటావో ఆలోచన చేయవలసినటువంటి అవసరత నీది. నువ్వు క్రిందన ఉంటావో పైన ఉంటావో ఆలోచన చేయవలసినటువంటి అవసరత. అది రాజమార్గము, పరమునకు పోవు జీవ మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక ఉందరు. అక్కడ సింహం ఉండదో. మెసం తిప్పుతానంటే అక్కడ కుదరదు. మరలా స్వభావాన్ని చూపిస్తానంటే అక్కడ కుదరదు.
మరలా తోడేలు స్వభావం, మరలా చిరుతుపుడి స్వభావం, మరలా నాగుపాము స్వభావం చూపిస్తామంటే అక్కడ కుదరదు. అక్కడ సింహాలు ఉండవంట, క్రూర జంతువులు ఉండవంట, అవి అక్కడ కనబడవంట. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికి వచ్చేదారు. అబ్బా, పాటలు. సియోను మార్గము. ఇప్పుడు సంతోషం వస్తుంది. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేశారు. సంతోషంగా ఉన్నారా, బాధలో ఉన్నారా? వాస్తవానికి చూస్తే వారు బాధలో ఉన్నారు. కానీ సంఖ్యలలో వేసినా సరే, చెరసాల బిగించినా సరే సంతోషముగా పాటలు పాడుతూ ఉన్నారు. అందుకే మీలో ఎవరికి శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా దుఃఖం సంభవించినా వాడు సంతోషముతో పాటలు పాడాలి. మనకు అవి వస్తాయి కదా దుఃఖంలో ఉండేటప్పుడు నీ బుర్రబడ, నీ బుగ్గెత్తియ్య, చెరసాలలో వేసి పరమణకు పోవు మార్గమని తెలుసుకొని పాతాళమును తప్పించుకొని బుద్ధిమంతులుగా జీవితాన్ని జీవించి భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని అందలి నిరీక్షణ విషయంలో జీవితాన్ని కొనసాగిస్తారని మీకు నేను విజ్ఞాపన చేసుకుని కోరుచూ ఉన్నాను. నీ భక్తి, నీ ప్రార్థన, నీ పాటలు దేని నుంచి నేను తప్పించాలంటే పాతాళము నుంచి తప్పించు. ఎందుకంటే అది పాతాళము, నరకయాతన, అగ్నిజ్వాలలు, అది అపవిత్రులు ఉండనటువంటి ప్రదేశము. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానికి ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనికి. వారి తల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అబ్బా, నిత్యానందము. ఎవరికి ఆనందం కావాలి ఒకసారి చేతులు ఎత్తారా? ఏ ఆనందం అండి అది? ఎక్కడికి వచ్చి అంతలో ఎగిరిపోయిన ఆనందం కాదు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండే ఆనందం కాదు అది. ఏ ఆనందము? నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే. ఏ మార్గములో తెలుసా? పరమణకు పోవు జీవ మార్గములు ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆనందం ఉంది. కాకపోతే కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని పరిస్థితులు తారుమారవుతాయి. అయినా పర్వాలేదు, నీ దుఃఖము, నీ నిట్టూర్పు ఎగిరిపోతూ ఉంది. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. దావీదు మరణాన్ని తప్పించుకోలేదు, అబ్రహాం మరణం తప్పించుకోలేదు. భక్తి పరులే, కానీ భక్తి పరులకు కూడా మరణం వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి భక్తితో మరణాన్ని తప్పించుకునే అవకాశము ఇవ్వలేదు, కానీ పాతాళమును తప్పించుకోవడానికి విశ్వాసము కలిగిన వారే మృతి పొందారు. అటువంటి మరణము నేను కోరుతున్నాను. మరి మీకు అన్నీ సంపాదించుకొని నా ప్రాణముతో ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీ జీవిత కాలం అంతా పర్యాంతరము వరకు. ఒక సామెత మా తాతగారు ఒక మాట అంటారు, తాత